అంటే 1200 టీఎంసీలు డైవర్టెడ్ ఇల్లీగల్లీ అవుట్ సైడ్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్. అంటే మోర్ దెన్ 50% ఇల్లీగల్ డ్రాల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో గత 10 ఏళ్ల కంటే 50% ఎక్కువ వాటరు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయారు. ఇది వాళ్ళ పరిస్థితి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేది. ఓకే, అంటే ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకర్ సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తరఫున కృష్ణానదీ జలాల కోసం ఈ ప్రభుత్వం చాలా ఇన్కాంపిటెంట్గా, ఇన్ఎఫిషియెంట్గా పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ ఎప్పుడైనా నదీ జలాలు షేర్ చేసుకోవాల్సి వస్తే దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్, నోన్ ఫ్యాక్టర్స్. క్యాచ్మెంట్ ఏరియా, దాన్ని హెల్సింకి రూల్స్ అని, క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, కల్టివబుల్ ఏరియా అండ్ పాపులేషన్. ఇవన్నిటినీ రూల్స్ మరి ఏ కారణంగానో, మరి అవగాహన లేకనో, అసమర్థత వల్లనో గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో 2015 నుంచి పోయిన సంవత్సరం వరకు కృష్ణానదీ జలాల్లో కేవలం 299 టీఎంసీ అడిగి ఆంధ్రాకి 512 టీఎంసీ అప్పజెప్పి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానిగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు నేను కొన్ని అంకెలతో విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ చెప్తున్నా. నేను మాట్లాడినాక యూ కెన్ రెస్పాండ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పిలిచి వాటర్ షేరింగ్ గురించి మీటింగ్ పెట్టిండ్రు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిండ్రు? అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్, మరి వీళ్ళందరూ ఢిల్లీ పోయినరు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ లెక్కలు ఉన్నాయో ఏమో, వీళ్ళు పోయి ఆ రోజు అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇయర్ మార్క్ చేశారో దాని కింద యాక్చువల్లీ యావరేజ్ యూటిలైజేషన్ 197 టీఎంసీ, వీళ్ళు అడిగింది కేవలం 299 టీఎంసీ. దే హ్యావ్ పర్మనెంట్లీ డ్యామేజ్ తెలంగాణ క్లెయిమ్ ఆన్ కృష్ణా వాటర్. ఐ విల్ షో యూ బై ఫర్దర్ ఫిగర్. ఇదేమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ స్లైడ్. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ 225 టీఎంసీ. ఇప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెట్టంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి 40 టీఎంసీలు, కల్వకుర్తికి 40 టీఎంసీలు, నెట్టంపాడు 25.4 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాటర్ రిక్వైర్మెంట్ 90 టీఎంసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 30 టీఎంసీ. ఇది మొత్తం 225.4 టీఎంసీ. స్పీకర్ సార్, through you, I would like to inform all the honorable members, including TRSs, the earlier TRS government did not. ఈ వాటరు సెంట్రల్ గవర్నమెంట్ ముందు వాటర్ షేరింగ్లో దే డిడ్ నాట్ పుట్ ఏ క్లెయిమ్ ఫర్ దిస్ వాటర్. అప్పటి వరకు ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణం మొదలైంది, కల్వకుర్తి మొదలైంది, నెట్టంపాడు మొదలైంది, పాలమూరు రంగారెడ్డి జియో ఇష్యూ అయింది, డిండి నిర్మాణం మొదలైంది. సరే, డెఫినెట్లీ మీరు యూఆర్ వెల్కమ్. ఓకే, మీరు ఈ 225 టీఎంసీకి వాటర్ క్లెయిమ్ చేయలేదు.